నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూలై 2025 మాస గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాలలో స్థితి పొంది ఉన్నాయో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఖగోళంలో గ్రహాలు ధనుసు రాశి నుండి 3లో రాహువు, 4లో శని, 6లో శుక్రుడు 26 వరకు, 27 నుండి 7లో సంచారం చేస్తారు. ఇక 7లో గురు సంచారం మాసాంతం వరకు ఉంటుంది. రవి 16 వరకు సంచరించి 7లో, 17 నుండి అష్టమంలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా. బుధుడు కూడా 8లో సంచారం చేస్తాడు ఈ మాసంలో. 9లో కుజకేతులు సంచారం మాసంలో. కుజుడు 29 వరకు సింహరాశిలో 9లో సంచరించి 29 నుండి కన్యారాశిలో 10వ స్థానం మీద సంచారం చేస్తాడు. ఇది గ్రహాల స్థితిగతులు వివరాలు. అనుకూల గ్రహాలు ఈ మాసంలో ఈ ధనురాశి వారికి అంటే గనక రాహువు, గురువు, బుధుడు. ఇక ప్రతికూలంగా ఉండే గ్రహాలు అంటే కుజ, కేతు, రవి, శుక్ర, శనిలు. మేజర్గా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. ఇక కాకపోతే ఈ ధనురాశి వారికి గురుబలం అనేది ఉంది, ఈ మాసంలో వీరికి ఉంటుంది అనేది సూచించటం. అయితే బుధుడు జూలై 10 నుండి, శని జూలై 13 నుండి తిరోగమనంలో సంచరిస్తాడు ఈ మాసంలో వీరిద్దరూ కూడా. ఇక మేజర్గా గ్రహాలు బలం చాలా తక్కువగా ఉన్న గురుబలం మీద రాహు, బుధల ఫలితాలు అనుకూలతలకి ప్రతికూలతలకి ఇక మిశ్రమంగా ఉంటాయి ఈ ధనురాశి వారికి ఈ జూలై మాసంలో అనేది ఆశించవచ్చు, చెప్పటం జరుగుతుంది. ఇక వివరాలు చూస్తే గనక ఈ మాసంలో విద్యార్థులకి, ప్రాథమిక విద్యార్థులకైతే గనక యావరేజ్గానే గోచరిస్తుంది. అనుకూలంగా ఉండేది తక్కువగా ఉంటుంది. చాలా కష్టపడేదిగా సూచిస్తుంది ఈ మాసంలో ఈ ప్రాథమిక విద్యార్థులకి. ఇక జన్మస్థానంలో చదువుతున్న విద్యార్థులు అయితే గనక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది అనేది సూచిస్తుంది. అయితే దూరంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు, విదేశీ విద్య అభ్యసించే విద్యార్థులకు కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను సాధిస్తారు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో వారి విషయాలకి కూడా ఫలితాలకి అంత అనుకూలతలు కనిపించడం లేదు ఉద్యోగస్తులకి. ఈ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది సూచించటం. సహోద్యోగులతో కూడా కొంచెం సఖ్యత అవసరంగా కనిపిస్తోంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఆర్థిక లాభాలకి, దీర్ఘకాలిక పెట్టుబడులకి కూడా మంచి ప్లాన్ చేసుకోవటానికి మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది ఈ విషయాలకి ఈ మాసంలో అనేది సూచించటం. అయితే ఖర్చులపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది అని సూచిస్తోంది గోచారంలో. ఆర్థికంగా క్రమశిక్షణ అవసరం ఈ మాసంలో ఈ ధనురాశి వారికి అనేది ముఖ్య సూచన. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాభస్థానాధిపతి శుక్రుడు 6లో 7లో సంచారానికి డబ్బు ఆదా చేయటం కష్టం వీరికి ఈ మాసంలో అనేది తెలుపుతోంది. ఇక నిర్ణయాలు కూడా ఆర్థిక విషయాలకు సంబంధించి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది అనేది సూచిస్తోంది గోచారంలో. అయితే వ్యాపారపరంగా చూస్తే కనుక ఇంటీరియర్ డిజైను మరియు కళారంగంలో ఉన్న పారిశ్రామిక రంగాలలో వారికి నూతన అవకాశాలు దొరుకుతాయని సూచిస్తుంది. ఈ విషయాల్లో ఈ రంగాల్లో వారికి నటన, మోడలింగ్ రంగం, ఇవి కళారంగం ఇలా. అయితే రాహు తృతీయంలో సంచారానికి గాను సోషల్ మీడియా ద్వారా కూడా ప్రయోజనాలను తీసుకురావచ్చని చెప్పవచ్చు. ఈ విషయాలకి జూలై మాసం సానుకూలంగానే ఉంటుంది అని అంచనా. ఇక అయితే వ్యక్తిగత ఆశయాలకి, వృత్తిపరమైన విషయాలలో కేటాయించే సమయానికి కూడా సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ మాసంలో వీరికి. ఆరోగ్యంపై ప్రభావం చూపెట్టకుండా ఉండాలి అంటే గనక, ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే గనక సమతుల్యత పాటించడం చాలా అవసరం. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా.
ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వారికి అనారోగ్య సూచనలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వారికి ఈ మాసంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఎల్లప్పుడూ స్పృహతో ఉండాలి. వీరికి ఎక్కువగా ఈ మాసంలో ఆహార నియమాలు పాటించాల్సింది ఉంటుంది. ఎక్కువగా ఆహారం వలన కూడా కొంచెం ఆరోగ్యం దెబ్బతినేది కనిపిస్తుంది. ఇతరుల సలహా సంప్రదింపులకి మద్దతు లభిస్తుంది వీరికి ఈ మాసంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక సామాన్య ఫలితాలే సూచిస్తున్నాయి. పరస్పర వాదనలు, అజాగ్రత్త విషయంలో వివాదాలు, వైఫల్యాలు అవకాశం ఎక్కువగా ఉండేది అవాయిడ్ చేయాలి. ఈ విషయంలో వాదనలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలలో మంచిగా ప్రవర్తించడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలను పొందగలుగుతారు అని చెప్పవచ్చు. అలాగే సిబ్లింగ్స్తో కూడా, స్నేహితులతో కూడా సంబంధాలు బలహీనపడతాయి అనేది కనిపిస్తుంది. దగ్గర ప్రయాణాలలో ఇబ్బందులు, వస్తువులు దొంగిలించబడేదానికి ఆస్కారం ఉండొచ్చు. జాగ్రత్త, మీ విలువైన వస్తువులు ప్రయాణాలలో అనేది సూచిస్తుంది. ఇక ప్రేమికుల విషయాలకి 5వ ఇంట అధిపతి కుజుడు 9లో మంచి స్థితిలో లేడు. ఈ మాసంలో వివాదాలు పెరిగి విడిపోయేదాకా కూడా చేరుకోవచ్చు అని గోచార గ్రహం సూచిస్తుంది. కాబట్టి తక్కువగా కలిసి ప్రయాణించేది, తక్కువగా కలిసి మాట్లాడేది నివారించి మాటల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండేలా చర్యలు తీసుకోండి. మంచి సంబంధాలు బలోపేతం అవటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక జీవనోపాధి గృహ అధిపతి అంటే బుధుడు అష్టమంలో మంచి ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి బాగానే కొనసాగుతుంది జీవన భృతి ఈ మాసంలో వీరికి అనేది చెప్పచ్చు. ఆర్థిక విషయాలలో పెద్దపాటి సమస్యలు ఎదురయ్యేది తక్కువగా ఉంటుంది ఈ మాసంలో. అయితే ఖర్చుల విషయంలో సవాళ్లు తలెత్తేది కనిపిస్తుంది. మిశ్రమంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే కనుక అవసరం అనిపించితే క్లిష్ట పరిస్థితులకి ఇతరుల సలహా కోరడం విజయవంతంగా నడిపించడానికి కీలకమని సూచిస్తోంది గోచారంలో. సొంత నిర్ణయాలు అంతగా లాభించవు అనేది చెప్పటం జరుగుతోంది. అయితే ఇక జూలై 12 నుండి ఈ ధనురాశి వ్యక్తులు ప్రమాదాల వల్ల గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున అదనపు జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా. ఇక ఫైనల్గా చెప్పేదేమంటే అన్ని చర్యలలో జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండండి. ముఖ్యంగా మరి ఆర్థిక విషయాలలో నిర్ణయాలకి, ఆర్థిక సంబంధించిన విషయాలకి సంబంధించి ఇక వృత్తిపరంగా, వ్యాపారానికి లేదా జాబు పరంగా ప్రయాణాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో వీరికి. ఈ ప్రయాణాలు వల్ల ప్రయోజనాలు అంటే అవకాశాలు, సవాళ్ళు రెండింటినీ కూడా తెస్తుంది అనే దానికి ఆస్కారం కనిపిస్తుంది. ఈ జూలై మాసంలో ధనురాశి వారికి ఆస్తి మరియు వాహన కొనుగోళ్లకు అనుకూలమైన కాలంగా సూచిస్తుంది. ఈ మాసంలో గోచారంలో ముఖ్యంగా వాహన కొనుగోళ్లకు 2, 3, 4, 13, 17, 21, 30 తేదీలు జూలై మాసంలో అవకాశాలు ఉంటాయి అనేది అంచనా. ఇక ఆస్తి కొనుగోలు అయితే కనుక జూలై 10 గురువారం పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రం రోజున అనుకూలంగా ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం చెప్పటం జరుగుతుంది. అయితే కొన్ని నక్షత్రాలు కూడా ఆస్తి కొనుగోలుకి సంబంధించి ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, రేవతి, పునర్వసు ఈ నక్షత్రాలు ఉన్న తేదీలలో ఆ సమయాల్లో ఈ మాసంలో కూడా ఈ నక్షత్రాలలో కూడా అనుకూలంగా ఉంటుంది ఆస్తి కొనుగోలుకి. ఏదైతేనేమి జూలై మాసంలో సాధారణంగా ధనుసు రాశి వారికి ఆస్తి మరియు వాహన కొనుగోళ్లకు మంచి సమయంగా చెప్పబడుతుంది. ఇక మిశ్రమంగా కంటే కొంత అధికంగానే సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కదా ఈ జూలై మాసంలో అని గోచారంలో గ్రహస్థితులు అలా చెప్తున్నాయి. సో కాబట్టి మంచి ప్రతికూల విషయాలకి, చిన్న చిన్న విషయాలకి కొన్ని
జాగ్రత్తలు తీసుకుంటూ వీరు విష్ణు పూజలు, ఆంజనేయ ఆరాధన, శనికి పరిహారాలు చేసుకోదగ్గ పరిష్కార మార్గాలు ఈ మాసంలో వీరికి అనేది సూచించటం జరుగుతుంది. ఏది ఏమైనా వ్యాపారంలో కొంచెం కీలకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయాలకి, కొత్త ఆదాయ మార్గాల విషయాలకి కూడా ప్రణాళికలకి, ఇక విద్యార్థులు, ప్రాథమిక విద్యార్థుల విషయంలో ఈ ప్రమాదాల గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున ఆ విషయాలకి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్న వారి విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో ఈ ఫలితాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతారని ఆశిద్దాం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.